లాస్ట్ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ రకాల యొక్క పరిచయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఆ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ రకాల్లో కొన్ని స్టేట్మెంట్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే మనకి అటువంటి స్టేట్మెంట్లు మొత్తం మనకి ఇక్కడ 30 ఉంటాయండి. కానీ లాస్ట్ వీడియోలో మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి సంఖ్యా వ్యవస్థ అనగా మనకి గుర్తొచ్చే సంఖ్యా వ్యవస్థ ఏంటంటే ఇక్కడ సహజ సంఖ్యా వ్యవస్థ, నెక్స్ట్ పూర్ణాంకాలు, నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు, నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు. ఓకే, నెక్స్ట్ మనకు మిగిలిపోయింది అంటే కరణీయ సంఖ్యలు. అయితే మనకి ఇక్కడ సహజ సంఖ్యలు అంటే మనము ఏంటో లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియో. మనకి ఇక్కడ సహజ సంఖ్యలకి 0 యాడ్ చేస్తే మనకు వచ్చేవి పూర్ణాంకాలు. సో పూర్ణాంకాలకి 2 సంఖ్యలు మనకు కలిపితే వచ్చేవి పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలకి p/q రూపంలో ఉండే కొన్ని భిన్నాలను కలపడం వల్ల వచ్చే సంఖ్యలు అకరణీయ సంఖ్యలు. సో అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు రెండూ కలపడం వల్ల వచ్చేవి వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు నెక్స్ట్ మనకు ఉంటాయండి కల్పిత సంఖ్యలు ఉంటాయి. వాస్తవ సంఖ్యలు వేరు, కల్పిత సంఖ్యలు వేరు. సో వాస్తవ సంఖ్యలు, కల్పిత సంఖ్యలు ఈ రెండు కలపడం వల్ల వచ్చేవి సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యలు మనకి కల్పిత సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు అనేవి ఇంటర్లో వస్తాయి. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. సో కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మొత్తం 30 స్టేట్మెంట్లు ఉంటాయండి. 30 స్టేట్మెంట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనం ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా గుర్తుంటాయండి. దీంట్లో మొదట చూడండి, ఇక్కడ మనకి సహజ సంఖ్యలు గురించి మనము మొత్తం మనకి ఇక్కడ 10 స్టేట్మెంట్లు వస్తాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ దేని గురించి స్టేట్మెంట్ మనకు కావాలో ఈ విధంగా రాసుకున్న తర్వాత సో దాన్ని మనం ఎడం వైపు రాద్దాం. సో సహజ సంఖ్యల గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా పెడుతుందంటే అన్ని అనే పదాన్ని ఉపయోగిస్తాడు లేదా ప్రతి అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు లేదా అన్ని సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఈ విధంగా అడుగుతాడు. లేదా ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకము లేదా ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య. క్వశ్చన్ అయితే ఈ విధంగా అడగడం జరుగుతుంది. మనకి గుర్తుపెట్టుకోండి, ఇది ఎడమ వైపు, ఇది కుడివైపు. ఈ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సహజ సంఖ్యల తర్వాత పూర్ణాంకాలు, పూర్ణాంకాల తర్వాత పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యల తర్వాత అకరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల తర్వాత వాస్తవ సంఖ్యలు. కరణీయ సంఖ్య గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి. ఇక్కడ రివైజ్ చేసేస్తున్నాను నేను. దీంట్లో మనకి ఇక్కడ సహజ సంఖ్యల మీద ఫస్ట్ గా మనకి స్టేట్మెంట్లు ఏ విధంగా పడుతుందంటే ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకమా లేదా ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య లేదా ప్రతి పూర్ణ సంఖ్య సహజ సంఖ్య లేదా ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకమా ఈ విధంగా అడుగుతుంటారు. సో మనకి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దేని గురించి కావాలి, సహజ సంఖ్యల గురించి ఒక స్టేట్మెంట్లు కావాలి. కాబట్టి ఏం చేద్దామంటే ఈ సహజ సంఖ్యను ఎక్కడి నుంచి తీసేద్దామండి. ఆ తీసిన ఇక్కడ రాద్దాం ఎడం వైపు. మనకి ఇక్కడ ఏ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన స్టేట్మెంట్స్ కావాలో ఆ సంఖ్యా వ్యవస్థను ఎడం వైపు రాసుకోవాలి. ఓకే, సో ఎడం వైపు రాసుకున్న సందర్భంలో అన్ని కూడా మనకి ఏమవుతాయంటే అగును. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎడం వైపు రాసినప్పుడు ఇక్కడ నుండి సహజ సంఖ్యలు తీసి ఎక్కడ పెట్టాను, ఎడం వైపు రాసుకున్నానండి. సో రాసుకున్నప్పుడు మనకి క్వశ్చన్ ఏ విధంగా కొడుతుందంటే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు, అన్ని సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు, అన్ని సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు, అన్ని సహజ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు. సో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. సో ఎడమ వైపు రాసుకున్నప్పుడు ఏమవుతుందండి అగును అవుతుంది. అంటే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి. అన్ని సహజ సంఖ్యలు లేదా ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకాలు అనేది అవుతుంది. అలాగే ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య అనేది అవుతుంది. అలాగే ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అనేది ఏమో అవుతుంది. అలాగే ప్రతి సహజ సంఖ్య వాస్తవ సంఖ్య అనేది అవుతుంది. ఇక్కడ ఎడం వైపు రాసుకున్నప్పుడు అలా కాకుండా ఇవే సంఖ్యా వ్యవస్థలకు మనము ఈ సహజ సంఖ్యా వ్యవస్థ అనేదేమో ఎడమ వైపు కాకుండా కుడివైపు రాసుకుందాం. ఓకే, సో కుడివైపు రాసుకున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. సో కుడివైపు రాసుకున్న క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవవు. సో కుడివైపు రాసుకున్నప్పుడు అది కావు. ఓకే, సో అన్ని పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలు అనేవి కావు. అలాగే అన్ని అకరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు అనేవి కావు. అలాగే అన్ని వాస్తవ సంఖ్యలు సహజ సంఖ్యలు అనేవి కావు. ఓకే, ఇక్కడ సహజ సంఖ్యలకు సంబంధించి అగును స్టేట్మెంట్లు 4 వచ్చాయండి, కాదు స్టేట్మెంట్లు 4 వచ్చాయి. సో మొత్తం ఇన్ని 8. సో ఎడమ వైపు రాసుకున్నప్పుడు ఏమైంది క్వశ్చన్ అన్ని
సహజ సంఖ్యలు పూర్ణాంకాలు కరెక్టే, ఎడమవైపు రాసుకున్నప్పుడు. అలాగే అన్ని సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు కరెక్టే, అన్ని సహజ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కరెక్టే, అన్ని సహజ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అది కూడా కరెక్టే. మరి కుడివైపు రాసుకున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అయిందండి? అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు, ఆ స్టేట్మెంట్ తప్పండి. అన్ని పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలు, ఆ స్టేట్మెంట్ తప్పు. అన్ని అకరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు, స్టేట్మెంట్ తప్పు. అన్ని వాస్తవ సంఖ్యలు సహజ సంఖ్యలు అనేది స్టేట్మెంట్ తప్పు. ఓకే, సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి, అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అగును అన్నాడు అనుకోండి. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అగును అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా? అగును అవుతుందేంటి? అగును కాదు, కాదు అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో కాదు అంటేనే అది రైట్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో సత్యమైనది ఏది అసత్యమైనది అని అడిగినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తారు మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ అగును అని వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్. ఎప్పుడు? ఈ సహజ సంఖ్య అనేది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, లేదా ఎడం వైపు వచ్చి రాసుకున్నప్పుడు. కుడివైపు రాసుకున్నప్పుడు ఏమైందంటే కాదు అనేది కరెక్ట్ అవుతుంది, అగును అని వేస్తే మాత్రం తప్పది. క్వశ్చన్ మనకి ఈ విధంగా అడిగాడు అనుకోండి, అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అగును అన్నాడు అంటే మనకి ఇక్కడ సహజ సంఖ్యలు అనేదేమో కుడివైపు ఉందా ఎడం వైపు ఉందా సార్? కుడివైపు ఉందా ఎడం వైపు ఉందండి? కుడివైపు ఉంది. సో కుడివైపు ఉన్నప్పుడు ఏమవుతుందండి? కాదు అనేది అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? అగును అన్నాడు. అగును అన్నాడు కాబట్టి తప్పు అవుతుంది స్టేట్మెంట్. అదే కాదు అన్నాడు అంటే ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పూర్ణాంకాల గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ సహజ సంఖ్యలు అయిపోయింది కాబట్టి ఆ సహజ సంఖ్యలు మనము మళ్ళీ ఈ గ్రూప్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పూర్ణాంకాల గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ పూర్ణాంకాలు అనేది ఇప్పుడు మనం ఎక్కడ రాసుకుందామండి? ఎడం వైపు రాసుకుందాం. సో ఎడం వైపు రాసుకున్నప్పుడు పూర్ణాంకాలు క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుందండి? అప్పుడు అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు వాస్తవ సంఖ్యలు. సో మనకు పూర్ణాంకాలు ఎక్కడ రాసామండి? ఎడం వైపు రాసాం. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ అవుతాయి. ఏంటి? అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అవుతాయి, అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు అవుతాయి, అన్ని పూర్ణాంకాలు వాస్తవ సంఖ్యలు అవుతాయి. మరి ఇదే పూర్ణాంకాలు నేను కుడివైపు రాసిన అనుకోండి, స్టేట్మెంట్లు ఏ విధంగా వస్తాయి చెప్పండి? కుడివైపు రాస్తే ఏ విధంగా వస్తాయి స్టేట్మెంట్లు? అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు, అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణాంకాలు, అన్ని వాస్తవ సంఖ్యలు పూర్ణాంకాలు. సో మనం ఇక్కడ కుడివైపు రాసుకుంటే స్టేట్మెంట్ ఒకలాగా ఉంటుంది, ఎడం వైపు రాసుకుంటే స్టేట్మెంట్ ఒకలాగా ఉంటుంది. సో ఎడం వైపు రాసుకుంటే స్టేట్మెంట్ ఏమొచ్చిందండి? అన్ని ఉపయోగించలేదు, ప్రతి ఉపయోగించచ్చు మనం. సో ప్రతి పూర్ణ సంఖ్యలో లేదా ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకము, ప్రతి అకరణీయ పూర్ణాంకము, ప్రతి వాస్తవ సంఖ్య పూర్ణాంకం. సో కుడివైపు రాసుకున్నప్పుడు మనకి ఏమని చెప్పామండి? సో కావు అన్ని కూడా స్టేట్మెంట్లు. అంటే స్టేట్మెంట్ ఏ విధంగా వస్తుందండి? అన్ని పూర్ణ సంఖ్యలు లేదా అన్ని ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం అనేదేమో కాదు, అలాగే ప్రతి అకరణీయ సంఖ్య పూర్ణాంకం అనేది కాదు, అలాగే ప్రతి వాస్తవ సంఖ్య పూర్ణాంకం అనేది కాదు. అవి స్టేట్మెంట్లు ఇక్కడ. సో కుడివైపు రాసుకుంటే 3 స్టేట్మెంట్లు వచ్చాయి, అగును అని వస్తాయి. అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అగును, అన్ని పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు అగును, అన్ని పూర్ణాంకాలు వాస్తవ సంఖ్యలు అగును. అదే కుడివైపు రాసుకుంటే ఏమొచ్చిందండి? అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు కావు, అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణాంకాలు కావు, అన్ని వాస్తవ సంఖ్యలు పూర్ణాంకాలు కావు. ఇవి మనకి స్టేట్మెంట్లు, మొత్తం 6 స్టేట్మెంట్లు. ముందు సహజ సంఖ్యల గురించి మనకి 8 స్టేట్మెంట్లు వచ్చాయండి, దీని గురించి 6 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ పూర్ణ సంఖ్యల గురించి చూద్దాం. సో పూర్ణ సంఖ్యల గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి ఇక్కడ సహజ సంఖ్యలు నెక్స్ట్ పూర్ణాంకాలు రెండు కూడా రావాల్సిన అవసరం లేదండి. సో వాటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మిగిలిన ఏంటండి? ఇక్కడ పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దీన్ని ఇక్కడ తీసి ఎక్కడ రాద్దామండి? ఎడవైపు రాద్దాం. సో ఎడవైపు రాస్తే పూర్ణ సంఖ్యలు. సో ఎడవైపు రాసినప్పుడు మనకి స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడతాయి చెప్పండి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అగును. రెండవ స్టేట్మెంట్ అన్ని పూర్ణ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అగును. మనం ఇది ఎడం వైపు రాసుకున్నాం కాబట్టి అగును. అదే ఈ పూర్ణ సంఖ్యలు నేను ఇక్కడ కుడివైపు రాసాను అనుకోండి, స్టేట్మెంట్లు ఏ విధంగా ఏర్పడతాయి చెప్పండి? పూర్ణ సంఖ్య కుడివైపు రాసినప్పుడు అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఏమవుతాయండి? కావు అనేది రైట్. అన్ని వాస్తవ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అనేవేమో కావు, అన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అనేవి కావు, అన్ని వాస్తవ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అనేవి కావు. అది స్టేట్మెంట్ మనకి. సో ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యల గురించి అగును స్టేట్మెంట్లు 2 వచ్చాయి, కావు స్టేట్మెంట్లు 2 వచ్చాయి. సో టోటల్ ఎన్ని అయింది? 4. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ అకరణీయ సంఖ్యలు. సో అకరణీయ సంఖ్యల గురించి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలండి?
మిగిలిన సంఖ్య వస్తే రాయాల్సిన అవసరం లేదు. సో మిగిలింది ఏంటంటే ఇక్కడ వాస్తవ సంఖ్యలు ఒకటి రాస్తే సరిపోతుంది. సో మనకి అకరణీయ సంఖ్యలు. సో అకరణీయ సంఖ్యలు మనము ఎడమవైపు రాసుకున్న స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడుతుందండి? ప్రతి అకరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య లేదా అన్ని అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు ఏమవుతాయండి? అగును అవుతుంది. అన్ని అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అగును. అదే అకరణీయ సంఖ్యల స్టేట్మెంట్ మనము కుడివైపు రాసుకుంటే స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? సో అకరణీయ సంఖ్యలు కుడివైపు రాసుకున్నప్పుడు మనము స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడుతుంది? సో కుడివైపు రాసుకుంటే మనకి ఏ విధంగా రావాలండి? కావు అనే విధంగా రావాలి. సో కావు ఏం కావు? అన్ని వాస్తవ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అనేవి కావు. ఓకే, సో అకరణీయ సంఖ్యల నుంచి అగును స్టేట్మెంట్ ఒకటి వచ్చింది, కాదు స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. సో టోటల్ ఎన్ని అయ్యండి? 2 అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్ గా వాస్తవ సంఖ్యలు అంటే ఏంటండి? అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు రెండింటిని కలిపితే మనం వాస్తవ సంఖ్యలు అంటాం, అంతే కదా. సో అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు రెండు కలిపితే మనకి వాస్తవ సంఖ్యలు అవుతుంది. సో అన్ని అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అయినప్పుడు మరి అన్ని కరణీయ సంఖ్యలు కూడా ఏమవుతాయండి? వాస్తవ సంఖ్యలు అవుతాయి. అలాగే అన్ని వాస్తవ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కాలేదు, మరి కరణీయ సంఖ్యలు ఏమవుతుంది? అన్ని వాస్తవ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అవుతాయా? అవ్వవు. ఇప్పుడు దానికి కూడా స్టేట్మెంట్ రూపంలో రాసుకుందాం ఇక్కడ మనము. సో కరణీయ సంఖ్యలు మనకి అక్కడ అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు రెండు కూడా వాస్తవ సంఖ్యకు సంబంధించినవి కాబట్టి ఆ కరణీయ సంఖ్యలు సో స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడుతుందండి? అన్ని కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అగును. కరణీయ సంఖ్యలకు సంబంధించిన స్టేట్మెంట్ లో అగును అనే స్టేట్మెంట్ కేవలం ఇది ఒకటే మాత్రమేనండి. అన్ని కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అగును, ఇది ఒక్క స్టేట్మెంటే కరెక్ట్. సో మిగిలినవన్నీ కూడా కాదనే వస్తుంది మనకి. ఓకే, సో ఏ విధంగా వస్తుంది? ఇదే కరణీయ సంఖ్యలు నేను కుడివైపు రాసుకున్నాను అనుకోండి. సో స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడుతుంది? ఇక్కడ అన్ని కరణీయ సంఖ్యలు అన్ని వాస్తవ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు అని అవుతుంది. సో మొదటిది వచ్చింది అన్ని వాస్తవ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు, ఇది స్టేట్మెంట్ కరెక్ట్. అంటే కరణీయ సంఖ్యకు సంబంధించిన స్టేట్మెంట్ ఎన్ని అవును వచ్చేయండి? అవును అనే స్టేట్మెంట్ ఎన్ని వచ్చేయండి? ఒకటి వచ్చింది. మరి కాదు అనే స్టేట్మెంట్ ఎన్ని వచ్చాయి? ప్రస్తుతానికి ఒకటి వచ్చింది, ఇంకా మిగిలిన చూద్దాం. సో కరణీయ సంఖ్యలకు సంబంధించిన స్టేట్మెంట్ లో కేవలం మనకి అన్ని కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు ఆ స్టేట్మెంట్ ఒక్కటి మాత్రం మనకి అగును వస్తుంది, మిగిలినవన్నీ కూడా కాదనే వస్తుంది. సో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. ఓకే, వాస్తవ సంఖ్యకు సంబంధించి మనం ఆల్రెడీ స్టేట్మెంట్ తీసుకున్నాం, అది కూడా రాసేద్దాం. వాస్తవ సంఖ్యలు. సో ఇక్కడ మనకి దేనికి సంబంధించిన స్టేట్మెంట్లు కావాలంటే కరణీయ సంఖ్యకు సంబంధించిన స్టేట్మెంట్లు కావాలి. సో కరణీయ సంఖ్యలు ఇక్కడ రాస్తున్నాను చూడండి నేను. సో ఎడం వైపు రాసినప్పుడు మనకి జనరల్ గా ఏం చెప్పానండి? అన్ని అగునని చెప్పాను, అవి కూడా వీటికి మాత్రం అవుతాయండి. సో కరణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలంటే మనము సో అన్ని కరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు అనేవి కావు. సో ఇటు రాసినా కావే అవుతుంది, ఇటు రాసినా కావే అవుతుంది. అంటే ఎడం వైపు రాసినా అది కావే, కుడివైపు రాసినా అది కావే. స్టేట్మెంట్ లో కావు అనే పదం ఉండాలి, అగును అనే పదం ఒక్కదానికి మాత్రం ఉండాలి. దేనికి? అన్ని కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు, దీనికి మాత్రం మనకి అగుణ పదం అనేది ఉండాలి. అన్ని కరణీయ సంఖ్యలు సహజ సంఖ్యలు కావు, అన్ని కరణీయ సంఖ్యలు పూర్ణాంకాలు కావు, అన్ని కరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు కావు, అన్ని కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కావు, ఇది ఒక్కటి మాత్రం అవుతుంది. అన్ని కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అవుతుంది. అదే కరణీయ సంఖ్య ఇటు రాసాం అనుకోండి. సో స్టేట్మెంట్ ఏ విధంగా ఏర్పడతాం? ఇక్కడ అన్ని సహజ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు, అన్ని పూర్ణాంకాలు కరణీయ సంఖ్యలు కావు, అన్ని పూర్ణ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు, అన్ని అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు, అన్ని వాస్తవ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కావు. సో ఇక్కడ మనకి ఇవి మొత్తం 5 వచ్చాయి కానివి, ఇటు మొత్తం ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి కానివి. సో టోటల్ ఎన్ని అయ్యండి? 9. అంటే 9 కాని ఉన్నాయి. ఎన్ని అయిన ఉన్నాయండి? 1 అయినది ఉంది. సో టోటల్ ఎన్ని అయ్యండి? 10. సో కరణీయ సంఖ్యకు సంబంధించి మొత్తం మనకి 10 వచ్చాయి. సో టోటల్ ఎన్ని అయ్యండి? ఇక్కడ ఇది 10, ఇవి 10, ఇది 10, టోటల్ 30. సో 30 స్టేట్మెంట్లు ఇవి. సో ఈ 30 స్టేట్మెంట్ లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ లో అడుగుతాడు. సో అగును కాదు అని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, సో మనం ఈ విధంగా రాసుకున్నప్పుడు మనకి అది ఈజీగా గుర్తుంటుంది. ఓకే, వీటికి సంబంధించి మనం ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి, అవి డిస్ప్లే చేస్తున్నాను. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన ధర్మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఒక్కొక్క సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ఒక్కొక్క వీడియో ఉంటుందండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.